అదృష్టం మన వెంట ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం తేలికగా తప్పించుకోగలుగుతాం. ఇక్కడ వీళ్ళు అదృష్టవశాత్తు కుక్కర్కి కాస్త దూరంగా ఉండడం చాలా మంచిదైంది. మనం రోడ్డు మీద ప్రయాణించే సమయంలో మాత్రమే కాదు, రోడ్డుకి కాస్త దూరంగా నడుస్తున్న సమయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి రోడ్ సైడ్ పార్క్ చేస్తున్నటువంటి తన బైక్ ని తీసుకుందామని వెళ్ళాడు. సరాసరి కారు రావడం గమనించి వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటపడిన వెంటనే ఇతను మోకాళ్ళ మీద కూర్చుని భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆటో నడుపుతున్న అతను కాసేపు రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు పక్కనే ఆపాడు. అయితే అతను చేసిన తప్పల్లా ఇదే. అక్కడ అన్ని చెట్లు ఉండగా అతను ఎక్కడైతే ఆపాడో ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టు పడిపోయింది. ఇక్కడ అదృష్టం ఏంటంటే అతనికి ఎటువంటి గాయాలు కలగలేదు. లుంగీ కట్టుకుని చక్కగా పాటలు పాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇతనికి చాలా సేపటికి అర్థమైంది, అమ్మో జస్ట్ మిస్ ఉంటే మన పని అయిపోయేది అని. నాది దూల్పేట్, నాకు దోలెక్కువ అని డైలాగ్ విన్నారు కదా, అది ఎవరి గురించే కాదు మనోడు గురించే. ఏ మాటగా మాట చెప్పాలి, బాబు మాత్రం చాలా లక్కీ. బహుశా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ కార్ చుట్టూ ఒక రక్షణ కవచం ఏమన్నా ఉంచారేమో. ఆ రక్షణ కవచం బయటకైతే కనపడలేదు కానీ కార్ని మాత్రం కాపాడుతూ ఉంది. కొన్నిసార్లు మనుషులు కావాలని చేస్తారు, పొరపాటున చేస్తారు, కానీ వాళ్ళ కెపాసిటీని మించి ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. మనం ముందే చెప్పుకున్నాం, అదృష్టం మన వెంట ఉంటే మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఎన్నైనా సరే మనకి హాని కలిగించాలని ప్రయత్నించినా సరే మనకి చిన్న గీటు కూడా తగలదు. ఇక్కడ ఈ క్రెయిన్ డ్రైవర్ని చూడండి, ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెంటనే జాగ్రత్త పడ్డాడు. బహుశా ఇతని లక్ మీద ఇతనికి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. కొండ మీద నుంచి రాళ్లు వరుసగా పడుతూ ఉన్నా సరే ఫాస్ట్ గా పరిగెడితే నేల మీద ఉన్న చీమలు చచ్చిపోతాయేమో అన్నట్టుగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఇక్కడ పొలిటికల్ మీటింగ్ లో స్టేజ్ మీద అందరికి కుర్చీలు అయితే వేశారు కానీ పైన ఫ్యాన్ కరెక్ట్ గా తిరుగుతుందో లేదో అని చూసుకోలేదు. ఆ ఫ్యాన్ మాత్రం కింద పడి అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక్కడ పహిల్వాన్ గారు సోఫాలో కూర్చుని చక్కగా ఫోన్ మాట్లాడుతూ ఉండగా అతనికి ఒక మనసులో అనిపించింది, ఏదో తేడాగా ఉంది సీనా, ఏదో జరగబోతుందని. వెదర్కి జంప్ చేయగానే ఇంత రచ్చ జరిగింది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ట్రక్ ని నడుపుతున్న వాళ్ళకి ఒక అడుగు దూరంలో ఉంటే ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనిపిస్తారు. సరాసరి అద్దం కింద ఉంటే వాళ్ళకి కనిపించరు. ఇతను కార్ కి హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు. అయినా సరే కార్ మాత్రం రోడ్డు క్రాస్ చేసి సరైన ప్లేస్ లో పార్క్ అయింది. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.